పూచీగా చూపించి మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని హెచ్చరిస్తున్నారు. మాకు ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన లేదు. వచ్చే వేసవిలో త్రాగునీటి సమస్య, కరెంటు సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. వాటిపై దృష్టి పెట్టండి. ఎన్నికలప్పుడు పార్టీలు మారడం సమాజమే. అయితే బీఆర్ఎస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని శ్రీహరి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితిని బలహీనపరచాలనే ఉద్దేశంతో కొంతమందిని బెదిరించి, కొంతమందిని ఇంకో రకంగా లొంగ తీసుకొని పార్టీ మార్పులను ప్రోత్సహిస్తున్నది. ఆ క్రమంలో కొంతమంది తొందరపడి పార్టీ మారుతున్న మాట కూడా వాస్తవమే. అయితే ఈ రకంగా పార్టీ మారే వాళ్ళు, ఎటు వీలైతే అటు పోయే వాళ్ళు ప్రజల దృష్టిలో పలసన అవుతారు. ప్రజలు వాళ్ళని చులకనగా చూస్తారు. 100% బీఆర్ఎస్ పార్టీ రీబౌన్స్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతోని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, అమలు చేయలేక అవస్థలు పడుతుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు చూస్తారు. కాబట్టి ప్రతిపక్షంలో కొంత ఓపిక అవసరము. ఓపికతో ఉండాలని చెప్పి నేను మా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా అంటే నేను నా స్థాయిలో కొన్ని విషయాలు మాట్లాడవద్దు, కానీ అంటే ఎన్నికలు జరిగినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు, లేదా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రకమైన వలసలు సహజమే.